విజ్ఞాపన చేయండి, కన్నీళ్లు కార్చండి, ఆర్తనాదాలు చేయండి. బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా లోపలికి వచ్చి నించోండి. బాప్తిస్మం తీసుకున్న వారు లోపలికి రండి, బయట ఎవరు ఉండొద్దు. సిద్ధపాటు కలిగి మనం బలలో పనులు పొందుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి వారు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ సిలువ దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు నా కొరకు గొల్గొతా కొండ మీద కల్వరి సిలువలో ఇరువుల మధ్యన వేలాడుచున్న యేసయ్యను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని మనము దేవుని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిలువ యజ్ఞాన్ని యాగాన్ని ఆయన చేసి తన సమస్తము మన కొరకు దేవుడు దారపోస్తాడయ్యా. తన కలిగిన రక్తాన్ని, తన కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని, తను కలిగిన సమస్తాన్ని ప్రభు మన కొరకు దారపోస్తాడు దానముగా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తన జీవితంలో తనకంటూ ఏది లేదు, ఏమీ లేవు. అన్ని నీ కొరకు నా కొరకే ప్రభు సమస్తం కూడా ఇచ్చేశారు. ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేహం మన మధ్యలో ఉంది. ఆ యేసు దేహం కొరకు మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శరీరాన్ని బట్టి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీవించి మీ ఆత్మతో నింపండి నాయన. ఇంతవరకు దేవా ఇన్నేళ్ళు నాయన మేము వాక్యంతో సరి చేయబడుతున్నాం, చెక్కబడుతున్నాం, తప్పులు దిద్దుకుంటూ ఉంటున్నాం, పరిశుద్ధంగా జీవించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటున్నాం. అయినా మా వల్ల కాటం లేదు యేసయ్యా, మా తలంపుల్లో, చూపుల్లో, క్రియల్లో, మాటల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనలో ఏదో ఒక పాపం నేను వద్దనుకున్నా నాలో ఉంటుంది యేసయ్యా. నేను వద్దనుకున్నా నా మనసులో నివాసం చేస్తుంది యేసయ్యా. నేను వద్దనుకున్నా ప్రభా నన్ను పాపం విడిచిపెట్టడం లేదు. నేను వద్దనుకున్నా నా బలహీనత నాతోనే ఉందయ్యా. ఈరోజు ప్రభా మీ పాదములు దయచేసి కనికరించి మరి ప్రేమిస్తున్నాను. బలహీనతలు విడిచిపెట్టి మీ వెలుగును పొందుకొని మీ దగ్గరికి పరిగెత్తులు రావడానికి సహాయం చేయండి. మీ దగ్గరికి రావాలి ప్రభా, మీ సమీపించాలి నాయన, మీ సన్నిధికి రావాలి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దేవునితో మీ ఆత్మతో నింపి మీ గొప్ప కార్యాలు జరిగించి నడిపించమని ఈ యొక్క దేహంలో ప్రభా పాలు పొందుకొని పోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రతి వారు కూడా కోరసంగా ప్రభు పళ్ళలో పాలు పంపులు పొందుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ఓ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఏదైనా తప్పిదము, లోపములు, తప్పిదాలు ఉంటే, బలహీనతలు ఉంటే దేవుడు సంస్థలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు కనికిరాడు పొందుకుందాం. బల్ల కొరకు సిద్ధపడండి, కన్నీరు కార్చండి, ఆర్తనాదాలు చేయండి, ప్రలాపించండి, అంగలాడ్చండి, రోధించండి. ఓ గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం
వారు కూడా ప్రభు పాదముల చెంత ఆయన ఇది నీ శరీరము తండ్రి నాయన అని వివేచించి జ్ఞాపకం చేసుకొని ప్రతి వారు కూడా ఆ ప్రభు యొక్క శరీరాన్ని ప్రార్థనాపూర్వకంగా కన్నీళ్లతో దేవుడి దగ్గర వేడుకుంటూ క్షమించమని ప్రాధేయపడుతూ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనకు ఎక్కువ శిక్ష కలగకుండా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి అతిక్రమాన్ని విడిచిపెట్టి మన పనులలో పాలు పొందుదాం. దేవుడే మన జీవితంలో సహాయం చేయనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ జరిగిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత వందనాలు చెల్లించి, ఇది కొత్త నిబంధన వలనైన నా రక్తం, మీరు దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువు వారు చెప్పారు. ఆయన రక్తం మన మధ్యలో ఉంది. ఆ రక్తం కొరకు దేవుని సేవకురాలు ప్రార్థిస్తుండగా అందరము కూడా ఏకీభవిద్దాం. దేవుడు సహాయం చేయడం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఆ రొట్టెను మీ శరీరముగాను ద్రాక్షారసమును మీ రక్తముగాను సేవిస్తూ తినుచున్న మా అందరి జీవితాలలో దయచేసి మాకు క్షేమాన్ని ఇవ్వండి. అయోగ్యముగా తిని త్రాగి మేము మా కుటుంబాల్లో మా సంఘాల్లో శాపాన్ని సవి చూడకుండా మా జీవితాలలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి యోగ్యకరంగా నీ బలను పట్టుకోగలిగే కృప మీరు మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రక్తము ద్వారా మాకు శుద్ధీకరణ, ఆ శరీరము ద్వారా మా జీవితాల్లో బలమును మీరే దయచేయమని, మీ రాజ్య వ్యాప్తి వరకు మా మరణము వరకు పరిశుద్ధంగా దీన్ని ఆచరిస్తూ మీకు దగ్గరగా జీవించే కృపా జ్ఞానం మీరు మా సంఘానికి మాకు దయచేయమని, ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనసు పడుతుండగా ప్రతి వారు కూడా యేసు రక్తంలో పాలుపంపులు పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. మీ వద్దకు యేసు రక్తం వస్తుండగా ప్రార్థనా పూర్వకంగా తీసుకోనండి. యేసు రక్తంలో పాలుపంపులు పొందండి. ఇంకెవరికైనా మీలో అందకపోతే మీ చెయ్యి పైకెత్తి చూపించండి. బాప్తిస్మం తీసుకున్న వారికి ఇంకెవరికైనా అందకపోతే మీ చెయ్యి పైకెత్తి చూపించండి. మీ వద్దకు తేబడుతుంది. లేనట్లయితే అందరూ కూడా కన్ను మూసుకొని యేసు రక్తంలో బల్లలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు
ప్రతి వారు దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి నిండు మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వినయముతో, నమ్మకముతో దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, యోగ్యత కలిగి యేసు రక్తమును పానము చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి వారు ప్రార్థనాపూర్వకంగా యేసు రక్తము కొరకు ప్రార్థన చేసుకోండి. వినయ విధేయత కలిగి, భయభక్తులు కలిగి దేవుని దగ్గర తగ్గించుకొని యాచించి, విజ్ఞాపన చేసి, ప్రార్థించి ప్రభుని అడిగి పల్లలో పాలు పొందుదా. ఆ కనికరము కలిగిన దేవుడే మన జీవితాన్ని కనికరించాలి. ఆ కృపామయుడు మన జీవితాలు బాగు చేయాలి, ఉద్ధరించాలని దేవుని సన్నిధిలో సముఖంలో ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా యేసు రక్తమును పానము చేద్దాం. ఇంకెవరైనా మీలో అందకపోతే, ప్రభు శరీరం, ప్రభు రక్తం మీలో ఎవరికైనా అందకపోతే దయతో మీ చెయ్యి పైకెత్తి చూపించండి. మీ అద్దకు తేపడతాయి. లేనట్లయితే అందరము ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన, ఈ బలారాధన ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. అత్యంత కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన మీ పాదముల చెంత చేరి ఈ విధంగా మీ నామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాము నాయన. ఈ దినం మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా పాలు పంపులు పొందుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభా. ఉపవసించి ముందు రాత్రి ప్రభా కనిపెట్టి ప్రార్థించి ఈ దినము ప్రభా పళ్ళలో ఈ విధంగా పాలు పంపులు పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ శరీరంలో, మీ రక్తంలో పాలు భాగస్తులుగా చేసే భాగ్యం మీరు ఇచ్చారు. తండ్రి వందనాలు. మీ దేవునితో నింపండి. మీ కనికరమునైనా మీ కార్యాలు ప్రభా మా పట్ల జరిగించండి. తండ్రి వందనాలు. ప్రభా యోగ్యులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మాకు ఎక్కువ కీడు నష్టము కలగకుండా మమ్మల్ని మేము సరి చేసుకుని సమసిద్ధులమైన తండ్రి దేవా, మీ బల్లలో పాలు పొందున్నాము, నమ్ముచున్నాము నాయన. మా శరీరానికి, మా ప్రాణాత్మ దేహానికి ఆరోగ్యం, స్వస్థత, శక్తి, కృప, క్షేమము, బలము సమస్తము సమకూర్చి వీళ్ళ కొరకు జరిగించండి. ఇదనము నాయన. ఈ బల్లలో పాలు పొందిన ప్రతి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి నడిపించి మీరు ఒక్కరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, మీ కార్యాలు జరిగించమని, మీ నామమునకు మీరే నాయన మహిమను తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ఈ బల్ల ఆరాధన అంతటిని బట్టి మీ నామమునకి మహిమను చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.